మేడం అంతే. ఓకే. ముందుగా గురువందనం చేసుకుందాం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనందరి ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుందాం. అలాగే కర్మ ధ్యానాన్ని మనందరికీ పరిచయం చేసినటువంటి వంశీ కిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఈ ప్లాట్ఫామ్ని మనందరికీ అందించి ఎంతో జ్ఞానాన్ని మనందరికీ అందుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రవీణ మాస్టర్ గారికి కూడా మనందరి ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుందాం. టార్కం గారికి అని కూడా చెప్పు. అలాగే ఈ బుక్ ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న టార్కం మాస్టర్ గారికి కూడా మనందరి ఆత్మ ప్రణామాల్ని కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అంతర్గత వికాసం 3వ చాప్టర్లో ఉన్నామండి. ప్రశ్న: సరైన గురువు ఓ వ్యక్తిని ఏ విధంగా నాశనం చేస్తారు? సరైన గురువు ఓ వ్యక్తిని ఏ విధంగా నాశనం చేస్తారు? జవాబు: సనాతన ప్రజ్ఞ లేదా గురువు ఆ పని చేయరు. శిష్యుడి వైఖరి సనాతన ప్రజ్ఞ లేదా గురువు పట్ల అతని ప్రతిచర్య లేదా ప్రతిస్పందన అతడిని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి. మళ్ళీ చదువులేను. సరైన గురువు ఓ వ్యక్తిని ఏ విధంగా నాశనం చేస్తారు? జవాబు: సనాతన ప్రజ్ఞ లేదా గురువు ఆ పని చేయరు. శిష్యుడి వైఖరి సనాతన ప్రజ్ఞ లేదా గురువు పట్ల అతని ప్రతిచర్య లేదా ప్రతిస్పందన అతడిని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి. అంటే గురువు ఏమీ చెయ్యరు, సనాతన ప్రజ్ఞ ఏమి చెయ్యదు. అతన్ని అంటే ఆచరించడం ద్వారానే అతను నాశనం చేసుకోవాలా సరి చేసుకోవాలనేది అతని చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. అంటే మామూలుగా గురువు చేతుల్లోనే ఉంది, గురువే చేస్తాడు అనడానికి లేదు అని చెప్తున్నారు. ఎవరికి వారే వాళ్ళని తయారు చేసుకోవాలి అన్న కోణంలో చెప్తున్నారు అక్కడ. ప్రశ్న: ఇతరులకు తిరిగి మంచి చేసే క్రమంలో కీలకమైన అంశం సంకల్పమా లేదా ఉద్దేశమా? ఇతరులకు తిరిగి మంచి చేసే క్రమంలో కీలకమైన అంశం సంకల్పమా లేక ఉద్దేశమా? జవాబు: మీకు ఎవరినైనా చంపేయాలి అని ఉద్దేశం ఉంది, కానీ ఆ పని చేయడానికి బదులు మీరు ఆ వ్యక్తిని భోజనానికి ఆహ్వానించారు అనుకుందాం. మీరు అతడిని ఆహ్వానించక ముందే అతడిని చంపేశారు. మీ ఉద్దేశాలు స్వచ్ఛంగా లేవు. మళ్ళీ చదువు. ప్రశ్న: ఇతరులకు తిరిగి మంచి చేసే క్రమంలో కీలకమైన అంశం సంకల్పమా లేక ఉద్దేశమా అని ప్రశ్నిస్తున్నారు. జవాబు: మీరు ఎవరినైనా చంపేయాలి అని ఉద్దేశం ఉంది, కానీ ఆ పని చేయడానికి బదులు మీరు ఆ వ్యక్తిని భోజనానికి ఆహ్వానించారు అనుకుందాం. మీరు అతడిని ఆహ్వానించక ముందే అతడిని చంపేశారు. మీ ఉద్దేశాలు స్వచ్ఛంగా లేవు. అంటే మీ ఉద్దేశాలలో ఎప్పుడైతే అతని గురించి రాంగుగా అనుకుంటూ ఎలాగైనా అతని అంటే ఉద్దేశంలోనే మీరు చంపేశారు. అతను
భౌతికంగా మీ ఇంటికి వచ్చినా, భోజనానికి వచ్చినా ఏదైనా చేయనీయండి. కానీ మీ ఉద్దేశాలు ఆల్రెడీ చంపేశారు అతన్ని. అతని పట్ల మంచి దృష్టితో లేరు. ఆ దృష్టితోటి అతన్ని మీ లోపల అతని పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చేసి అతన్ని మీరు చంపేశారు అని చెప్తున్నారు. అంటే లోపలే మార్చేశారు అతని పట్ల. హ్మ్. అంటే భౌతికంగా ఏమో బానే ఉన్నాం. ఓకే. అంతా బావుంది అని మంచి మాటలతోటి పిలుస్తున్నాం. రండి భోజనానికి రండి అని. కానీ లోపల మాత్రం అతని పట్ల అభిప్రాయము చెడుగా ఉంది. ఆ చెడుగా ఉండటంతోనే మీ లోపల అతన్ని ఆల్రెడీ మీరు చంపేశారు అని చెప్తున్నారు. హ్మ్. ప్రశ్న: వేరే వాళ్ళను తిట్టిపోస్తూ ఉండేవాళ్ళ నుంచి దూరంగా ఉండమని మీరు చెప్తారా? హ్మ్. హ్మ్. వేరే వాళ్ళను తిట్టిపోస్తూ ఉండేవాళ్ళ నుంచి దూరంగా ఉండమని మీరు చెప్పారా? అని ప్రశ్నిస్తున్నారు. హ్మ్. జవాబు: అలాంటి వాళ్ళ మాటలు వినకండి అని నేను చెప్పాను. వాళ్ళ మాటలకు స్పందించడమో, వ్యతిరేకించడమో చెయ్యకండి. మీకు వీలైతే కనుక వాళ్ళ వైపు చిరాకుగా చూడండి. ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని సులభంగా కలుషితం చేయగలుగుతారు. హ్మ్. మీరు కలుషితం అయినప్పుడు మీరు కూడా కాలుష్యాన్ని వ్యాపించేలా చేస్తున్నారు. అంటే వాళ్ళలాగా మీరు అంటే మీరు వాళ్ళదెప్పుడైతే చూస్తూ వాళ్ళు అన్న వాటినన్నింటిని పట్టుకుంటారో మీరు కలుషితమవుతారు. అంటే ఆల్రెడీ ఆ కాలుష్యాన్ని మీరు కూడా రిలీజ్ చేయడం చేస్తున్నారని చెప్తున్నారు. చాలా అద్భుతమైన పాయింట్. మళ్ళీ వినండి. ఒకసారి చదువురా. వేరే వాళ్ళను తిట్టిపోస్తూ ఉండేవాళ్ళ నుంచి దూరంగా ఉండమని మీరు చెప్పారా? అని ప్రశ్నిస్తున్నారు. జవాబు: అలాంటి వాళ్ళ మాటలు వినకండి అని నేను చెప్పాను. వాళ్ళ మాటలకు స్పందించడమో, వ్యతిరేకించటమో చేయకండి. మీకు వీలైతే కనుక వాళ్ళ వైపు చిరాకుగా చూడండి. అంటే ఇక్కడ ఇలాంటి ఒక నిమిషం. స్పందించొద్దు, వ్యతిరేకించొద్దు. 2 చెయ్యొద్దు. ఏది చేసినా డేంజరే. స్పందించినా మీరు ఆ కాలుష్యాన్ని తీసుకుంటారు. వ్యతిరేకించినా కాలుష్యాన్ని తీసుకుంటారు. అందువల్ల 2 ఏమి చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే సృష్టిలో ఏ వ్యతిరేకత ఉండకూడదు. వాడి స్థితి, వాడి గుణాలకు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. అని ఒక సాక్షిగా ఉండగలగాలి. అలాగా మీరు స్పందించొద్దు, వ్యతిరేకించొద్దు, ఏమీ చెయ్యొద్దు అని చెప్తున్నారు. హ్మ్. మీకు వీలైతే కనుక వాళ్ళ వైపు చిరాకుగా చూడండి. ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని సులభంగా కలుషితం చేయగలుగుతారు. మీరు కలుషితం అయినప్పుడు మీరు కూడా కాలుష్యాన్ని వ్యాపించేలా చేస్తున్నారు. హ్మ్. అంటే చిరాకుగా చూడండి. ఏంటి నువ్వు అన్నట్టు చిరాకు మొహం పెట్టండే తప్ప స్పందించొద్దు, వ్యతిరేకించొద్దు. ఆ 2 చెయ్యొద్దు. కానీ చిరాకుగా మొహం పెట్టి చూడండి అని చెప్తున్నారు. చెప్పి అలా ఉండండి. అంతేకాని వాళ్ళ వాళ్ళు మాట్లాడిన మాటలకి మీరు స్పందించినా, ఏం చేసినా సరే మీరు కూడా ఆ కాలుష్యంలోకి వెళ్ళిపోతారు. వ్యతిరేకించినా కాలుష్యంలో ఇరుక్కపోతారు. స్పందించినా కాలుష్యంలోకి అంటే వెళ్ళిపోతారు. కానీ మీరు చిరాకుగా మొహం పెడితే వాళ్ళు మాట్లాడడం ఆపేస్తారని చిరాకుగా చూడమని చెప్తున్నారు. టార్కం గారు. అంటే తిట్టిపోసేవాళ్ళు చాలా మంది ఉంటారు గదా! అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారాయన. హ్మ్. కొన్నిసార్లు మీరు గుణపాఠాలు నేర్చుకోవటానికి తప్పులు చేసి బాధను, దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. మీరు హ్మ్. బహిరంగంగా ప్రవహిస్తున్న మురికి కాలువ పక్కనే కూర్చోవాలనుకుంటున్నారా? అని నేను మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరు మీ స్వంత పరిణామ క్రమాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి. మరి ఎక్కువ కాలం ఆగకండి. మళ్ళీ చదువమ్మా. కొన్నిసార్లు మీరు గుణపాఠాలు నేర్చుకోవడానికి తప్పులు చేసి బాధను, దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి నిజంగానే ఆ బాధను అనుభవిస్తే కానీ మనకి గుణపాఠం రాదు. బాధను అనుభవించినప్పుడు మనకి ఆ గుణపాఠం వస్తుందా?
ఆ మాటే చెప్తున్నారు. అంటే అది అనుభవిస్తేనే మీకు అది పాఠం అవుతుందే తప్ప, అనుభవించని అది పాఠం కాదు అని చెప్తున్నారు. అనుభవించి జ్ఞానంగా మార్చుకోవాలా. మీరు బహిరంగంగా ప్రవర్తిస్తున్న మురికి కాలువ పక్కనే కూర్చోవాలనుకుంటున్నారా అని నేను మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరు మీ స్వంత పరిణామ క్రమాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి. మరి అన్ ఎక్కువ కాలం ఆగకండి. అంటే ఆ మురికి కాలువ పక్కనే కూర్చోడానికి మీరు ఇష్టపడతారా అంటే, ఎలా ఇష్టపడతాం? ఇష్టపడం గదా! కానీ మీ పరిణామం, మీ ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంది అని జెప్తున్నా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆచరించండి. మీ పరిణితి, మీ ఎదుగుదల అనేవి మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎవరి చేతుల్లో లేవు అని పక్కాగా చెప్పేస్తున్నారు టార్కన్ గారు. మరి ఇంత చెప్తున్నప్పుడు మనము మన మీద మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకోవటం, మనం ఎలా ఉన్నామో చూసుకోవటం, ఇవన్నీ చేస్తూ మన యొక్క పరిణామం మన చేతుల్లోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఎంతవరకు ఎదిగాము, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏం గుణాలు మార్చుకోవాలి, నాలో ఇంకా ఏ లోపాలున్నాయి, నాలో ఇంకా ఏ అరిషడ్ వర్గాలలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను, ఇవన్నీ పరీక్షించుకుంటూ ఉండాల. ఓకే. హ్మ్. నెక్స్ట్ చాప్టర్ మేడం. 4థ్ చాప్టర్ స్టార్ట్ చేయాలి. ఒక్క నిమిషం. శారదా ఇంతవరకు రికార్డ్ ఆపి మళ్ళీ స్టార్ట్ చెయి. చేస్తున్నాను.